జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ పార్టీ సీనియర్ నాయకుడు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం, మొక్కల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, కార్పొరేటర్ కందుల నాగరాజు పేదలకు స్వయంగా వడ్డించి వారితో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎందరో ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారని, కానీ పవన్ కళ్యాణ్ పాలనా దక్షత మాత్రం వారిలో కనిపించలేదని పేర్కొన్నారు. నిరంతరం ప్రజలు వారి సమస్యల గురించి జనసేనాని ఆలోచిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందని వారు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ జరుపుకుంటున్నారు అందరూ కూడాను. ఇవాళ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడాను. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు, ప్రజలు ఎన్నుకోబడిన ఒక డిప్యూటీ సీఎం గారు, మన అందరి అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు గతంలో ఎంతోమందిని చూస్తుంటారు, ఎంతోమంది డిప్యూటీ సీఎంలుగా వచ్చి చూశారు. కానీ ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు. కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలు పక్షాన ఏదైనా చేయాలని తపనతో ఈరోజు మా అందరికి ఒకటే పిలిపించారు. మీరు నా కోసం కేకులు కట్ చేయకండి, మీరేమి కూడా డబ్బుతో అనవసరం ఖర్చు పెట్టకండి, పేద ప్రజలకు పనికొచ్చే పని మాత్రమే చేయండి, మొక్కలు నాటండి, పచ్చదనాన్ని చూపించండి, అలాగనే రక్తంతో కొరతతో ఉన్నారు అనేక మంది, కాబట్టి రక్తదానాలు చేయండి అంటే నిన్న మన దక్షిణ నియోజకవర్గం మరి ఎమ్మెల్యే గారు మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మెగా మెడికల్ క్యాంప్ చేస్తే మరి నిన్న చూశారు. ఒక జనసముద్రం అంతా అక్కడికే వచ్చింది. అక్కడే చూశారు కదా, 650-700 పైచీలకు. మరి ఇంతవరకు నాకు తెలిసి రికార్డ్ అనమాట, రికార్డ్ బ్రేక్ అది. బ్రహ్మాండంగా మరి అక్కడ రక్తదాన శిబిరాలు వాలంటరీగా ఎవరిని బలవంత పెట్టలేదు, బలవంత చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన మీద ప్రేమతో, ఆయన కోరుకుంటే ప్రాణాలు ఇచ్చేటువంటి జన సైనికులు, వీర మహిళలు ఉన్నారని చెప్పడంలో అంత మాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే మీరందరూ గౌతమ్ బుద్ధుడి గురించి చాలామందికి తెలుసు. ఆయన ఒక యోగి. ఎవరో మన పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఆయనలాగే ఆయన గౌతమ్ బుద్ధుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తల కష్టాలు చూసి చెలించిపోయి ఆయన మొత్తం రాజ్యాన్ని త్యాగించి ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారిపోసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టంగా భావించాలి. ఇవాళ ఈ రాష్ట్రం సుభిక్షంగా కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉన్నారు. రామరాజ్యం వచ్చింది మనకి.